హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. బాహుబలి you అండి. వచ్చి 10 ఏళ్ళు అయింది. థ్యాంక్స్ అలాట్. రీయూనియన్ కూడా వెళ్ళినట్టున్నారు. ఏంటండి రీయూనియన్ చేశారు. రీయూనియన్ అరేంజ్ చేశారు. శోభు గారు ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టారు. సో మళ్ళీ 2 పార్ట్లు కలిపి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. సో అది కూడా మాట్లాడాము ఇలా అని. సో ఇట్ వాజ్ రియలీ నైస్ అండి. అంటే చాలా 10 సంవత్సరాల తర్వాత కలవడం అనేది ఒక అంటే మనం జనరల్లీ కాలేజ్లో 4 years చదువుకున్న తర్వాత రీయూనియన్ అలాగో, సో అలా ఇప్పుడు 5 years ఆ సినిమాకి పనిచేసాం కదండి. సో మీటింగ్ ఆఫ్టర్ 10 years వాజ్ రియలీ చాలా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఏం మాట్లాడుకున్నారు సార్? ఎలాంటి కాన్వర్సేషన్ జరిగాయి? అంటే జనరల్లీ లైక్ మోర్ అబౌట్ మెమరీస్ అండి, గుర్తు చేసుకోవడంలోనే. అంటే ఇలా జరిగింది కదా, అలా జరిగింది కదా, అలాంటి. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ అంటే ఆ సినిమా సడన్లీ లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా కూడా ఇట్ బికేమ్ లైక్ అ బెంచ్ మార్క్. అండ్ లైక్ హౌ ఆ తర్వాత చాలా మందికి ఇన్స్పిరేషన్ టు మేక్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కానీ మార్కెట్ పెంచడం కానీ. సో అంటే అలాంటి సినిమాకి వర్క్ చేయడము వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఇలా అవుతుందో అనుకోలేదు. సో బేసికలీ లైక్ ఐ థింక్ 2 ఎరాలు ఉంటాయేమో, బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని. సో ఇది వరకు బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ. ఎగ్జాక్ట్లీ. మోడర్న్ సినిమాకి మాత్రం బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి. కానీ బాహుబలి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చేసినాయి సార్. పార్ట్ 2 అలవాటైంది మనకి. అది చాలా పెద్ద అడ్వాంటేజ్. కానీ అప్పుడు మీరు అనుకుని చేసిన పని అయితే కాదు కదా. అంటే బిగినింగ్ స్టోరీ రాసినప్పుడు ఇట్ వాజ్ బిగ్ స్టోరీ. సో అంటే ఒకే పార్ట్ తీద్దాం అనుకున్నాము, బట్ ఎంత ట్రై చేసినా కూడా ఒక పార్ట్లో చేస్తే వీఆర్ మిస్సింగ్ అవుట్ సో మెనీ థింగ్స్. సో అందుకు 2 పార్ట్లు చేస్తే జస్టిస్ ఉంటుంది స్టోరీకి అని. సో ఇట్ వాజ్ అ బ్రేవ్ డిసిషన్. అంటే ఒక ప్రొడ్యూసర్ అలాంటి ఒప్పుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. అంటే సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఆడదో తెలియదు, సెకండ్ పార్ట్ కోసం చేద్దామని ముందే. సో వీఆర్ యాక్చువల్లీ షూటింగ్ కూడా ఒకేసారి చేద్దాం అనుకున్నామండి. సో బట్ ఒక 60% షూట్ అయిన తర్వాత ఏమర్థమైందంటే 2 పార్ట్లు తీయడము మన రిలీజ్ డేట్కి దగ్గరలో కష్టం అని చెప్పి దెన్ వీ స్టాప్డ్ అండ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ఒక ఫస్ట్ పార్ట్ తీసి దెన్ ఆఫ్టర్ దట్ లక్కీలీ లైక్ అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత దెన్ వీఆర్ యాక్చువల్లీ హ్యాపీ. కానీ బాహుబలి రిలీజ్ డే రోజున ఫస్ట్ డే వచ్చిన టాక్ ఒకటి ఉంది కదా, అది అందరిని భయపెట్టేసింది. అంటే ఎలా అంటే అండి, సడన్లీ సినిమాకి ఒక కంప్లీషన్ ఉంటుందండి ఎప్పుడు. సో చాలామంది మనం ఏ సినిమా చూసినా కూడా ఒక ఫైనల్లో క్లైమాక్స్లో కథంతా అయిపోవాలి. సో ఇదేంటంటే సడన్లీ లైక్ ఒక పెద్ద షాక్ లాగా. అంటే అంతవరకు నమ్మకస్తుడుగా ఉన్న కట్టప్ప సడన్లీ బాహుబలిని చంపే షార్ట్ చూపిస్తే జనాలకు ఏంటిది సడన్లీ ఇదెందుకు అయింది, అక్కడ సినిమా ఆపేసరికి లైక్ పీపుల్ వెరీ డిసప్పాయింటెడ్. అంటే చాలామంది సినిమా నచ్చింది, అన్నీ నచ్చాయి, కానీ ఆ ఎండింగ్ చాలా డిసప్పాయింటింగ్లో బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళకి అర్థం కాలేదు. సో దట్స్ వై దట్ ఫస్ట్ డే ఆ టాక్ అలా వచ్చింది. బట్ డెఫినెట్లీ అండి చాలా ఇట్ వాస్ ఎ వెరీ టెన్స్డ్ మూమెంట్. సో అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా సినిమా జనాలు నచ్చకపోతే అది కొద్దిగా సో అలా ఉండేది. బట్ లక్కీలీ లైక్ ఆఫ్టర్ ద ఫస్ట్ డే దెన్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ అండ్ దెన్ బికేమ్ లైక్ అంటే వీ నో ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్. అది పార్ట్ 2కి మాత్రం అలాంటి కంప్లైంట్ ఎక్కడ లేదు. అది ఫస్ట్ డే 1 అది బ్లాక్ బస్టర్. అంటే అదే అండి సీక్వెల్స్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏదైనా సినిమా నచ్చితే సెకండ్ పార్ట్కి యూ ఆల్రెడీ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఆడియన్స్. అంటే ఆడియన్స్ ఆల్రెడీ ఉంటారు. సో వాళ్ళకు మీరు సాటిస్ఫాక్టరీ ఎండింగ్ ఇస్తే దెన్ దే విల్ బి లైక్ వెరీ హ్యాపీ. సో సెకండ్ పార్ట్ అది జరిగింది అండి. ఇంకేంటంటే కథ కంప్లీషన్ జరిగింది. సో దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. జనరలీ ఏంటంటే సీక్వెల్స్ జనరలీ ఆర్ నాట్ వెరీ బిగ్ హిట్స్ అండి. బట్ ప్రాబబ్లీ బాహుబలి వాజ్ 1 ఫిల్మ్. సో సెకండ్ పార్ట్ వాజ్ బిగ్గర్ హిట్ దెన్ ఫస్ట్ పార్ట్. యాక్చువల్గా బాహుబలి సీక్వెల్ అని కూడా అనలేము. అది పక్కా పార్ట్ 1 పార్ట్ 2. ఎగ్జాక్ట్లీ కదా, మిగతా సీక్వెల్స్. ఇది మాత్రం పార్ట్ 1 పార్ట్ 2. ఎందుకంటే ద హోల్ స్టోరీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 parts అండ్ అది అలా చేశాం కాబట్టి అది పార్ట్ 1 పార్ట్ 2. రాజమౌళి అన్న ఆయన సింధిల్ని ఎప్పటికీ వదలరు అన్నది పక్కగా అందరూ అనుకున్న మాట. అది అంటే ఆయన టీంలో సింధిల్ మీరు డిఫాల్ట్గా అంటే వీ హావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2003 ఆర్ సంథింగ్ అలా. చాలా సినిమాలు చేశాం కాబట్టి లైక్ అలాగే కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే సో ఐఎమ్ అంటే మధ్యలో చిన్న బ్రేక్స్ వచ్చాయండి. ఇట్ ఈస్ నాట్ లైక్ రాలేదని. సో లైక్ మర్యాద రామన్న I couldn't do because I was doing another film. Then I was doing ఇది
విక్రమార్కుడు కూడా నాకు కుదరలేదు. సో ఐ వాస్ డూయింగ్ అనదర్ ఫిల్మ్. సో అలా గ్యాప్స్ కీప్ కమింగ్, బట్ ద రిలేషన్షిప్ ఇస్ కంటిన్యూయింగ్. కానీ మహేష్ సినిమా చేయాల్సింది అంటే కుదరలేదండి. అంటే లైక్ ఇట్ వాజ్ రాజమౌళిస్ కాల్. సో ఈ వాంటెడ్ టు ట్రై సమ్ వన్. సో దట్ ఈస్ అంటే అన్ని సినిమాలు అందరితో చేస్తూ ఉంటారు కదండి. సో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ అ గుడ్ బ్రేక్. సార్ ఇండియన్ సినిమాలో ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో రాజమౌళి గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు నెంబర్ 1. ఇప్పుడు ఆ స్థానానికి ఇంకో 10 ఏళ్ళ వరకు డోకా లేదు అన్నంత స్థాయిలో ఆయన స్థిరపడిపోయారు. ఆయన కాంపిటేటివ్ అనుకుంటే ఎవరు అనుకుంటారు సార్? రాజమౌళి దాటి ఒక డైరెక్టర్ అంటే అండి క్రియేటివ్ ప్రాసెస్ ఇప్పుడు రన్నింగ్ రేస్ కాదు కదండి. రన్నింగ్ రేస్లో ఓకే ఇతను ఈ టైంలో పరిగెత్తాడు, ఇతని కంటే ఫాస్ట్ పరిగెత్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ఇట్స్ అ క్రియేటివ్ ప్రాసెస్ అండి. క్రియేటివ్ ప్రాసెస్లో ఎవ్రీ వన్ ఈజ్ ట్రయింగ్ టు డూ దేర్ ఓన్ వే అండి. అంటే లైక్ సో దాంట్లో ఇతని కంటే గొప్ప అతను అని కంపారిజన్ మనం చేయలేమండి. ఎందుకంటే లైక్ మనకి ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో తీసుకుంటే స్పిల్బర్గ్ ఒక లెక్క అయితే, లైక్ యూ హ్యావ్ జేమ్స్ క్యామరూన్ ఒక లెక్క అయితే, లైక్ నోలన్ ఒక లెక్క. సో యూ కాంట్ కంపేర్ అంటే ఒక ఇతను గొప్ప అతను గొప్ప అని. సో అలాగా లైక్ రాజమౌళి హాజ్ ఎర్న్డ్ హిస్ స్టేచర్ అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి సినిమాలు చేసి లైక్ హీ హాజ్ ఇంప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో ఆయనకి కాంపిటీషన్ ఎవరంటే దిస్ ఇస్ నాట్ ఎ రేస్. కాంపిటీషన్ ఎలా అని చెప్పలేమండి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఆన్సర్. రాజమౌళి గారు టెక్నికల్గా స్ట్రాంగ్గా అంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ అండి ఆయన? ఈజ్ ఇమోషనలీ వెరీ స్ట్రాంగ్ అండి. సో టెక్నికలీ ఈజ్ ఆల్వేస్ ఇంప్రూవింగ్ అండి. టెక్నికలీ ఏంటంటే టెక్నిక్ ఈజ్ సంథింగ్ విచ్ కీప్స్ చేంజింగ్ అండి. మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే లైక్ ద వే ఆఫ్ మేకింగ్ సినిమా కానీ, లేకపోతే కొత్త టెక్నాలజీస్, ఆ స్టోరీ టెల్లింగ్ అడాప్టేషన్ కానీ, ఈజ్ టెక్నికల్ దానికి ఇమోషనల్ అనుకున్నా కానీ ఈజ్ అ గుడ్ స్టోరీ టెల్లర్ అండి. ఈజ్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్. సో మీరు స్టోరీని ఇమోషనల్గా చెప్పాలా, టెక్నికల్గా చెప్పాలా, లేకుంటే బ్యాలెన్స్ చేయాలా అన్నది ఇట్స్ అ స్టోరీ టెల్లర్స్ ఆర్ట్ అండి. సో రాజమౌళి ఈజ్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్, దాంట్లో ఏ డౌట్ లేదు. సో దానికి కావాల్సింది ఈ విల్ చూజ్ వాట్ ఈస్ రైట్ వే టు టెల్ ద స్టోరీ అని. సో ఈజ్ బ్యాలెన్స్ ఇన్ బోత్ అండి. లైక్ అంటే నాకు తెలిసి ఇప్పుడు కంపారిజన్ అనుకుంటే మాత్రం ఈజ్ ఇమోషనలీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఈగతో ఆయన మైండ్ సెట్ మొత్తం మారిపోయింది సార్ ఈగ అనే సినిమా. అంటే ఈ వాజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఆల్ ద టైమ్ అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆయన సినిమాలో అంటే నేను చేరినప్పటి నుండి సై వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ విత్ హిమ్. సో ఆ తర్వాత లైక్ అంటే ఒక సినిమా చేసి దాని మీద ఓకే నాట్ ఎంజాయింగ్ ఇట్, బట్ నెక్స్ట్ సినిమా దీనికంటే బెటర్గా ఎలా చేయాలి అన్నది ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ అండి. సో అందుకే ఏ సినిమా తీసుకున్నా లైక్ మగధీర తీసుకున్నా, మగధీర తర్వాత ఈగా తీసుకున్నా, ఈగా తర్వాత నా బాహుబలి తీసుకున్నా, ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్. దెన్ ఆర్ఆర్ఆర్ కానీ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్ యాజ్ అ స్టోరీ టెల్లర్. సో ఈజ్ మైండ్ సెట్ షిఫ్ట్ అన్నది ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే ఒక సినిమాతో సడన్లీ మైండ్ సెట్ చేంజ్ అయింది. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ టు డూ అ ఫిల్మ్. అంటే వేరే సెంట్రల్ క్యారెక్టర్ని మీరు ఒక ఫిక్షనల్ సెంట్రల్ క్యారెక్టర్ ఈగ లాంటి సెంట్రల్ క్యారెక్టర్ తీసుకొని కథ చేయడం అనేది ఇట్స్ బోల్డ్ అండ్ డేరింగ్ స్టెప్ అండి. అవును అవును. సో ఆ తర్వాత మేబీ ఇస్ కాన్ఫిడెన్స్ వుడ్ హ్యావ్ బూస్టెడ్ వెరీ మచ్. సో అంటే ఈగతోనే సినిమా తీస్తే ఇంకా హీరో ఇస్తే ఇంకా బాగా తీయచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అండి. సో దట్ ఐ థింక్ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ హీరోనే అవసరం లేదు, ఎవరితో పడితే సినిమా అలా ఉండదండి. లైక్ దెర్ ఈస్ అంటే లైక్ దేర్ సో మెనీ అంటే ఫైనలీ సినిమా అనేది ఆల్సో ఆర్ట్ ఎంతైనా కూడా ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ బిజినెస్ అండి. అవును. సో మనకు బిజినెస్ అవ్వాలంటే లైక్ ఇట్స్ అ టీమ్ విచ్ హ్యాస్ టు వర్క్. సో యాక్టర్ స్టార్ అనేది స్టార్తో తీస్తే సినిమా ఒకలా ఉంటుందండి, నాన్ స్టార్తో తీస్తే ఒకలా ఉంటుంది. సో దట్ కాంబినేషన్ విత్ రాజమౌళి అండ్ ఎ బిగ్ స్టార్ విల్ ఆల్వేస్ బీ ల్యూక్రియేటివ్ ఫర్ ద ఆడియన్స్. అంటే ఆడియన్స్ వెళ్ళడానికి ఒక చిన్న ల్యూక్రియేటివ్ ఫీల్ ఉంటుందండి. సో యాజ్ అ డైరెక్టర్ రాజమౌళి కెన్ డూ విత్ ఎనీ వన్, దాంట్లో డౌట్ లేదండి. అంటే కొత్తలతో పెట్టి తీయొచ్చు, ఈగతో తీయొచ్చు, లేక కర్రతో తీయొచ్చు. ఈజ్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్. సో ఒక స్టార్ కలిస్తే దట్ విల్ బికమ్ అ బిగ్గర్ ఫిల్మ్. ఈగ పర్సనల్గా మీకు కూడా ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే అప్పటి వరకు అలాంటివి తీయలేదు కదండి మనము. అంటే జనరలీ మనకు హీరో అంటే 6 అడుగులు ఉండాలి, 5.5-6 అడుగులు ఉండాలి. సో అక్కడ మన హీరో అంటే అట్లా సెట్లోనే కనపడ్డు. సో డూయింగ్ దట్ వాజ్ డెఫినెట్లీ అంటే ఇప్పటివరకు అండి ఇన్ మై కెరియర్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్ వాజ్ ఈగా అండి. సో దానికి ఫేస్ చేసినంత ఛాలెంజ్ నాకు తెలిసి నేను ఏ సినిమాకి చేయలేదు, నాట్ ఈవెన్ ఫర్ బాహుబలి. ఎందుకంటే దట్ వాజ్ లైక్ సీయింగ్ ద వరల్డ్ ఫ్రమ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే ఈగ ప్రపంచాన్ని ఎలా చూస్తుంది, సో అలా విజువలైజ్ చేయడము, రెఫరెన్సెస్ ఏమీ లేవండి. అంటే
ఇప్పుడు ఏంటంటే ఈ ఫైట్ ఆ దాంట్లో నుంచి చేశారు, దీంట్లో నుంచి చూసారు. సో ఆ సినిమాకి దే వాజ్ నో రెఫరెన్స్. సో ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ ఒక కొత్త రకంగా చూడాలి. అండ్ అప్పటి వరకు నేర్చుకున్నది ఒక ఎత్తు, సో ఆ సినిమాకు చేసేది ఒక ఎత్తు అనమాట. అప్పటి వరకు నేర్చుకుని మర్చిపోయి కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చింది ఆ సినిమా కోసం. యాక్చువల్గా సినిమాకి నేషనల్ అవార్డు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ అయితే ఆబ్వియస్లీ అండి, నేను ఏ సినిమా చేసినా ఎక్స్పెక్ట్ చేస్తానండి. అది రావడం రాకపోవడము అదృష్టము దురదృష్టము ఏంటో తెలియదు. సో బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, బట్ సమ్హౌ డిజర్వ్ నేషనల్ అవార్డు. అదే అండి, నేను అనుకుంటాను, మనం అనుకుంటాము, వాళ్ళు అనుకోలేదు. కానీ ప్రతి సినిమాకి అంతే ఎఫెక్ట్ చేస్తారు కదా. ఈ సినిమా ఖచ్చితంగా మీకు కొత్త జోనర్లో మీరు కొత్త నేర్చుకుని ఏదో దాని మీద ఫోకస్ చేసి కొత్తగా ఏదో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అవార్డు వస్తుంది ఈ సినిమాకి అనుకుని రాకపోవడం వేరు, కానీ రానప్పుడు డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉంటాయి. ఎలా అంటే అండి, లైక్ ఎవ్రీ టైమ్ అంటే ఐ హ్యావ్ ఇన్ ఆల్మోస్ట్ 20+ years ఆఫ్ మై కెరియర్, ఐ హ్యావ్ డన్ ఓన్లీ 16-17 ఫిల్మ్స్. విత్ ఎవ్రీ ఫిల్మ్ ఐ కీప్ 100%. అంటే నాకు తెలిసినది ఏం తెలుసుకోవాల్సింది కొత్తగా ఎలా చెప్పాలి, లైక్ డైరెక్టర్కి ఈ స్టోరీ చెప్పడానికి ఎంత హెల్ప్ చేయాలని ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ ఆల్వేస్ బెస్ట్ అండి. సో అది అవార్డు వస్తుంది అంటే అవార్డు కోసం ఎప్పుడు చేయలేదండి. ఈ సినిమా బెటర్గా ఎప్పుడు, ఈ సినిమాకి ఏది అవసరం, సో దానికోసం ఐ ఆల్వేస్ బీన్ ట్రయింగ్ టు డూ అండి. అండ్ థ్యాంక్ గాడ్ లైక్ మై రికగ్నిషన్ విత్ ద పీపుల్ ఈజ్ మచ్ మోర్. అంటే సినిమాటోగ్రఫర్కి పబ్లిక్లో రికగ్నిషన్ అన్నది ఇట్స్ వెరీ లెస్ అండి. అండ్ ఐఎమ్ ఫార్చునేట్, గాడ్స్ గ్రేస్ దట్ ఓకే ఈ సినిమా సెంధిల్ చేశారంటే బాగా చేశాడేమో చూద్దామని కొంతమంది ఉంటారండి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో అవార్డులు లైక్ ప్రాబ్లీ ఓన్లీ నేషనల్ అవార్డ్ ఈజ్ నాట్ దట్ విచ్ ఐ డిడ్ నాట్ గెట్, అది రాలేదు. కానీ మిగతా అన్ని లైక్ ఐ గాట్ సో మెనీ ఫిల్మ్ ఫేర్స్, సైమా కానీ, లైక్ స్టేట్ నంది అవార్డ్స్ కానివ్వండి, సో అన్నీ వచ్చాయండి. దట్ వే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఈ అవార్డ్స్ అన్నది ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ జ్యూరీ అండి. సో జ్యూరీలో వాళ్ళకి వాళ్ళ ఇయర్ ఎలాంటి జ్యూరీ ఉంది, వాళ్ళు ఏమి చూడాలనుకుంటున్నారు ఏంటి, సో దర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. సో వస్తే బాగుంటుందండి, రాకపోతే ఓకే ఇంకోసారి మళ్ళీ ట్రై చేయాలేమో అన్నట్టు ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి, బాధపడకుండా. కానీ జ్యూరీలో సార్ రైటర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, ఎస్ సినిమాటోగ్రఫర్ ఉంటారా సార్ జ్యూరీలో? ఉంటారు. ఎందుకంటే ఆ వర్క్ని అర్థం చేసుకోవాల్సింది వాళ్ళే కదా. అంటే సినిమా అన్నది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ టెక్నికల్ అండి, ఇట్స్ అబౌట్ లైక్ ఫైనలీ ఈ సినిమాకి కరెక్ట్గా ఈ స్టోరీని చెప్పడానికి విజువల్స్ హెల్ప్ చేసాయా లేదా, విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది, సో ఈజ్ ఇట్ ఎన్హాన్సింగ్ ద మూడ్, అలాంటివన్నీ కన్సిడర్ చేస్తారండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టెక్నికలీ ఒక కెమెరామెన్కి అర్థం కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా అర్థం అవ్వాలండి. సో దట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండి. రికగ్నైజేషన్ అనేది, గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో స్క్రీన్ మీద ఒక అద్భుతమైన సీన్ చూస్తున్నప్పుడు డైరెక్టర్ భలే చేసాడురా, హీరో భలే చేసాడురా అంటారు, కానీ కెమెరామెన్ భలే తీసాడురా అని అనుకోలేరు. అంటే ఆ టైంలో అనుకోవద్దండి. దట్స్ వాట్ ఈజ్ మై, అంటే నేను ఏంటంటే ఆ టైంలో ఈ సీన్ బాగా వచ్చింది, సీన్లో అక్కడ ఆ క్యారెక్టర్ ఎలా ఇమోట్ అవుతున్నాడు, అది డైరెక్టర్ ఇది చెప్పాలనుకున్నా అది చెప్పాడా లేదా, సో అలా అండి. ఆ టైంలో కెమెరామెన్ కనిపించడం అనుకోండి, సో కనిపిస్తే ఇమోషన్ మిస్ అయిపోతుందండి. సో అది చేస్తే అలా తప్పండి యాక్చువల్లీ. సో అక్కడ నువ్వు కెమెరామెన్ ఆఫ్ ఫీల్ అవ్వద్దండి. సినిమా స్టోరీని చెప్పేటప్పుడు ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్ టైపే ఉండాలి, అండ్ లైక్ అతన్ని బాగా చెప్పాలండి. సో తర్వాత చూపించిన తర్వాత రే బాగుండే కదా అని అనుకుంటే దట్ ఈజ్ లైక్ గ్రేట్ కెమెరా వర్క్ అండి, అకార్డింగ్ టు మీ. అంటే అది వేరే వాళ్ళు ఎలా అనుకుంటాం, బట్ అకార్డింగ్ టు మీ ఏంటంటే అండి, మనం చూసేటప్పుడు కెమెరా వర్క్ని ఇన్విజిబుల్గా ఉండాలండి. అంటే కథలోనే ఇన్వాల్వ్ అయ్యి కథలోనే వెళ్తూ ఉండాలండి. సో అక్కడ ఏ టెక్నీషియన్ అన్నా కథ నుండి బయటికి తీసుకొచ్చారంటే ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ జాబ్, అంటే ఏదో తప్పు చేశాడని అర్థం అండి. కనీసం రివ్యూ రేటర్లు అయినా సరే కెమెరామెన్ కష్టాన్ని, వాళ్ళ ప్రతిభని గుర్తిస్తున్నారంటారు? డెఫినెట్లీ. అంటే ఇంతకు ముందు లైక్ నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అండి, వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు రైట్ అబౌట్ కెమెరా వర్క్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి. కానీ ఇప్పుడు లైక్ ద న్యూ సోషల్ మీడియా కానివ్వండి, లేకుంటే లైక్ జర్నలిస్ట్ కానివ్వండి, దే ఆర్ డెఫినెట్లీ గివింగ్ రికగ్నిషన్. అంటే అన్లెస్ అండ్ అంటిల్ మీరు అన్ని సినిమాలకు రావట్లేదేమో, ఏ సినిమాకైనా బాగా చేసినప్పుడు డెఫినెట్లీ దే ఆర్ గివింగ్ దట్ రికగ్నిషన్. అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే ఈ టైంలో నేను అనుకంటే ఇంతకు ముందు జనరేషన్ తీస్తే అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇట్ ఈస్ బికమింగ్ బెటర్ అండ్ రికగ్నిషన్ వస్తుందండి. సో ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తే లైక్ పీపుల్ విల్ రికగ్నైజ్ అండి. ఫైనలీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు, మీ వర్క్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు రికగ్నిషన్ వస్తుందండి. ఈ మీడియా ఏంటంటే సినిమా ఈజ్ అ మాస్ మీడియా అండ్ ఫస్ట్ రికగ్నిషన్ విల్ ఆల్వేస్ గో టు ద కాస్ట్ హూ ఈజ్ సీన్ ఆన్ స్క్రీన్ అండి. సో దానికి మనం కాంపిటీషన్ లాగా ఫీల్ అవ్వద్దండి.
బికాస్ యూఆర్ చూజన్ ఎ ఫీల్డ్. అంటే మనం వచ్చే ముందు మనకు ఫీల్డ్ తెలుసు అండి. ఈ ఫీల్డ్లో ఫస్ట్ రికగ్నిషన్ విల్ ఆల్వేస్ గో టు ద యాక్టర్స్ ఆన్ సెట్, దెన్ డైరెక్టర్, దెన్ ప్రాబ్లీ లైక్ అదర్ టెక్నీషియన్స్ హూ విల్ డన్. సో వీ విల్ బీ సమ్వేర్ ఇన్ దట్ లిస్ట్ వెనకాల ఉంటాం. సో మనకు రావట్లేదు అని ఫ్రస్ట్రేట్ అయితే ఫస్ట్ నువ్వు ఈ ఫీల్డ్లోనే చేయొద్దు. అప్పుడు నువ్వు యాక్టర్ అవ్వాలి. సో వెన్ యూ చూజ్ ఇన్ దట్ ఫీల్డ్, సో ఆ ఫీల్డ్కి తగ్గట్టు మీకు రికగ్నిషన్ వస్తుంది. సో ఆ ఫీల్డ్లో మీరు ఎంత బెటర్గా చేయొచ్చు అన్నది దట్స్ వాట్ యూ షుడ్ ఆల్వేస్ బీ ట్రయింగ్ టు డూ. మీ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అమృతం అన్న సీరియల్ దగ్గర నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. 0 బడ్జెట్, పెద్దగా టైం ఉండకపోవచ్చు, అసలు ఎక్విప్మెంట్స్ సరిగా ఉన్నాయో లేదో కూడా తెలియదు. అలాంటి టైంలో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి. బడ్జెట్ పెట్టేవాళ్ళు ప్రొడ్యూసర్లు ఉంటారు, కావాల్సినంత హంగామా ఉంటుంది, టైం ఉంటుంది. ఇలాంటి టైంలో క్వాలిటీ ఒకటి ఇవ్వాలి. ఈ రెండు చోట్ల మీరు పర్సనల్గా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి సార్? అక్కడ డబ్బులు లేని చోట, బడ్జెట్ లేని చోట మ్యాజిక్ చేయాలనుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు? అంటే అలాంటి మూమెంట్ అంటే డబ్బులు అన్నది సెకండరీ అండి. ఎప్పుడు ఎలా అంటే మీకు సినిమా తీసేటప్పుడు మీకు ఐడియా ఉంటుందండి ఈ సినిమాకి ఇది బడ్జెట్ అని. అంటే సడన్లీ లైక్ మీరు ఒక 100 కోట్ల సినిమా అని చెప్పి 10 కోట్లు ఇవ్వరండి. సో మీరు ఒక ₹1 కోటి సినిమా తీస్తున్నట్టే మీకు తెలుసండి ఈ ₹1 కోటి సినిమా దీంట్లో మనం ఎంత బెటర్గా చేయాలి అన్నది ఈజ్ ఆల్వేస్ ద బెటర్ అండి. సో దాంట్లో ఏంటంటే లైక్ ఒకసారి మీకు లైట్లో రాకపోవచ్చు, లైక్ మీకు కావాల్సిన టైం ఇవ్వకపోవచ్చు. సో ఆ టైంలో మీరు బెస్ట్గా ఎలా చేయాలని ట్రై చేయండి. సో మీకు అలాగే 100 కోట్లు 200 కోట్ల సినిమా వచ్చింది అనుకోండి, దాంట్లో ఛాలెంజెస్ వేరే ఉంటాయండి. సో ఎవ్రీ ఫిల్మ్కి ఛాలెంజెస్ ఉంటాయండి. దీంట్లో ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంటుంది, లో బడ్జెట్ సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ అంత ఉండవండి. సో నా ఫిలాసఫీ ఏంటంటే సో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీరు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు బెస్ట్ వర్క్ ఎలా ఇవ్వచ్చు అన్నది మీ పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యి ఉండాలండి. సో దట్స్ వై ఆల్వేస్ వర్క్ అండి. సో అది చిన్న సినిమానా పెద్ద సినిమానా కాకుండా ఈ సినిమాకి నేను ఎంత బెటర్గా చేయొచ్చు, ఈ ఇచ్చిన టైంలో వాట్ బెస్ట్. నాకు 5 నిమిషాల్లో షార్ట్ తీయాలంటే ఎంత బెటర్గా చేయొచ్చు, అదే 5 గంటలు ఇస్తే దీన్ని ఇంత బెటర్గా చేయొచ్చు అని. దట్ ఈజ్ ఆల్వేస్ మై యాటిట్యూడ్ అండి. సో అందువల్ల లైక్ బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ కొద్దిగా ఈజీ ఉంటుందండి. బడ్జెట్ లేకుంటే కొద్దిగా యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఫాస్టర్. అంటే కొద్దిగా వేరేగా ఆలోచన చేస్తూ లైక్ ఓకే ఇప్పుడు ఇది లేదు కాబట్టి దీన్ని ఎలా. సో ఇట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఛాలెంజెస్ విల్ బి మోర్ ఇన్ వెన్ బడ్జెట్ ఈస్ నాట్ దేర్. బడ్జెట్ ఉంటే దట్ ఛాలెంజెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండి, అంటే సీటెక్ నేను ₹1 కోటి సినిమా చేశాను, RRR 400-500 crores సినిమా చేశాను. సో 2 సినిమాలు కూడా ఇది హాయిగా జరిగిపోతున్న ఎప్పుడూ ఉండదండి. సో ఎవ్రీ ఫిల్మ్ అది ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండి. అంటే అది గొప్ప పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి ఇది ఈజీగా తీసేస్తున్నారని కాదండి. పెద్ద బడ్జెట్ సినిమా అంటే అలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది, దానికి మీరు ఆ ఛాలెంజ్కి మీరు మీలో ఆ సత్తా ఉందా లేదా అన్నది నిరూపించుకోవాలండి. ప్రౌడ్ మూమెంట్ ఏంటండి ఒక సినిమాటోగ్రఫర్గా? భలే చేశాను ఈ షాట్ అంటే వెన్ సినిమా చూసిన తర్వాత లైక్ మీరు చెప్పారు కదండి, లైక్ షూటింగ్లో అయితే మాత్రం అండి లైక్ వీఆర్ ఆల్వేస్ విల్ బి ట్రయింగ్ టు డూ సంథింగ్ అండి. అంటే మన కమర్షియల్ సినిమాలో ఒక ఛాలెంజ్ ఏముంటుందండి, సపోజ్ నేను ఒక ఆర్ట్ సినిమా టైప్ చేశానంటే ఐఎమ్ నాట్ వెరీ మచ్ బాదర్డ్ అబౌట్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద యాక్టర్స్. యాక్టర్స్ కొద్దిగా బాగా కనిపిస్తున్నారా బాగా కనిపించకుండారా అని పక్కకి పెడితే నాకు ఆ మూడే ఇంపార్టెంట్ అండి. ఈ మూడ్లో ఉన్నదని. అది కమర్షియల్ సినిమాకి వచ్చారు కానీ ఒక ఎక్స్ట్రీమ్ ఛాలెంజెస్ ఉంటాయండి. అంటే యాక్టర్ బాగా అందంగా కనపడాలి, అట్ ద సేమ్ టైం ఇమోషనల్ ఈ డైరెక్టర్ ఏం చెప్తున్నాడో అది కూడా కన్వే అవ్వాలి. సో ఇలాంటి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఐఎమ్ హ్యాపీ దట్ నేను చేసిన సినిమాలలో అన్నింటిలో లైక్ ద యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్ లుకింగ్. యాక్టర్స్ ఎవరైనా కూడా దే ఆర్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ దే ఆర్ లైక్ హ్యాపీ టు వర్క్. సో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ సినిమా అయిన తర్వాత ద డైరెక్టర్ ఈజ్ వెరీ హ్యాపీ విత్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ టు మీ. సో అంటే బయట ఆడియన్స్ చెప్తారా చేయరా, ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదండి ఇలాంటి సిచ్యువేషన్లో చేసామని. సో బట్ వెన్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్ ఫీల్స్ దట్ ఓకే లైక్ వీ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అని అనుకుంటే దట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ హిమ్ అండి. అండ్ మై కెరియర్లో 99% ఆఫ్ ద టైమ్ దే వర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ అండి. సో దట్ ఈస్ అ బిగ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్. అంటే ఒక సినిమా 2 సినిమాలు కాకుండా 2 శతాబ్దాల పాటు, అంటే 2 decades, after more than 2 decades I am trying to give consistent work. That is like a very proud moment for me. సార్ రెగ్యులర్గా వినిపించే ఒక విమర్శ ఏంటంటే సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, వేస్టేజ్ ఎక్కువైపోతుంది, అనుకున్న టైంకి సినిమా రావట్లేదు, ఇలాంటి రకరకాల మాటలు వినిపిస్తుంటాయి కదా. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కానీ ఒక సినిమాటోగ్రాఫర్కి ఎంతవరకు ఉంటుంది?
సినిమాటోగ్రాఫర్ ఎవ్రీ పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అండి. అంటే రైట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ దగ్గర నుండి సో లైక్ టు ద చీఫ్ టెక్నీషియన్స్ ఆర్ వర్కింగ్ ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి. అంటే లైక్ ప్రిపరేషన్ చేసుకోవాలండి, ఎక్కువ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో వాట్ ఈజ్ నెసరీ ఫర్ ద లైట్, వాటి ఆ టైంకి ఈ సెట్కి ఎంతవరకు లైట్లు మనకు కావాలి, ఎన్ని కెమెరాలు కావాలి, అవన్నీ చూసుకొని లెక్క ప్రకారంగా టైంకి ఈ టైంలో తీయగలిగితే డెఫినెట్లీ యాజ్ అ సినిమాటోగ్రఫర్ దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ వితౌట్ వేస్టింగ్ టైం అండి. సో ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇన్ దట్ వే అండి. సో ఐ విల్ ఆల్వేస్ ట్రై, అంటే ఐ ఆల్వేస్ బిన్ ట్రయింగ్ టు నాట్ పుష్ బట్ వాట్ ఎవర్ ఈజ్ నెసరీ అండి. అంటే ఇది అవసరం అనుకుంటే ఐ డోంట్ కాంప్రమైజ్ దేర్ అండి. అంటే అట్లా అని కానీ అన్నెసరీగా ఓకే లైక్ ఒక గంటలో తీసేది 5 గంటలు 6 గంటలు తీసుకొని ఏదో కావాలని చేసుకోవడం అలాంటిది ఐ డోంట్ ఎంజాయ్ డూయింగ్ దట్ అండి. 24 క్రాఫ్ట్స్లో నాకేమనిపిస్తుంది అంటే సినిమాటోగ్రాఫర్ జాబే కొంచెం టిపికల్. ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంటుంది, అప్గ్రేడ్ అవుతుండాలి. ఒక స్మార్ట్ ఫోన్ని మనం అప్గ్రేడ్ చేస్తున్నట్టు ప్రతిసారి మీరు నేర్చుకుంటూనే ఉండాలి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ ఒక సినిమాటోగ్రాఫర్కి? ఇంతకుముందు లైక్ నేను నెగిటివ్లో షూట్ చేస్తున్నారు, ఈగా వరకు నేను నెగిటివ్లో షూట్ చేశానండి. ఈ బాహుబలి వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ విచ్ హ్యాపెండ్ ఇన్ డిజిటల్. సో నెగిటివ్ ఉన్నంత వరకు ఏంటంటే టెక్నాలజికల్ చేంజెస్ చాలా తక్కువ అయ్యేటి అండి. అంటే దాంట్లో నెగిటివ్ ఫిల్మ్ ఉండేది, ఒక ఏఎస్ఏ ఇంప్రూవ్ అయింది అంటే మొత్తం ఇండియా అంతా ఒక పెట్టి ఒక ఇప్పుడు అంటే 200 ఏఎస్ఏ ఫిల్మ్ ఇప్పుడు 500 ఏఎస్ఏ లాంచ్ చేస్తున్నాం అని ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి తర్వాత అందరికీ చెప్పి అలా చేసేవారండి. ఆర్ లైక్ ఒక కొత్త లెన్స్ వచ్చింది. సో అప్పుడు టెక్నాలజికల్ చేంజెస్ చాలా స్లోగా అయ్యేటి అండి. అంటే అది అయినా కూడా ఫస్ట్ ఎక్కడో అమెరికాలో అయ్యేది, తర్వాత మనకు వచ్చేంత బట్టి అప్పటికి మనం చాలా దాని గురించి వినుంటాము చేసి ఉంటాము, తర్వాత వచ్చేదండి. కానీ ఈగా లైక్ బాహుబలి టైంలో నేను క్లాసిక్ అలెక్సా వాడానండి. సో తర్వాత అక్కడ నుండి ఇప్పుడు లైక్ ఐఎమ్ ప్రజెంట్లీ యూజింగ్ లార్జ్ ఫార్మాట్ కెమెరా. సో ఎవ్రీ ఫిల్మ్ ది కెమెరా ఈజ్ డిఫరెంట్ అండి. కెమెరా ఈజ్ డిఫరెంట్, టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. అంటే అప్పుడు లైట్స్ కూడా ఏంటంటే అప్పుడు పాత ఎప్పుడో పెట్టిన లైట్స్ ఉండేటి అండి. అంటే లైక్ మీకు 5 kV లేకుంటే 2 kV లైట్స్ దే ఆర్ లైక్ బీన్ దేర్ ఫర్ జనరేషన్స్. బట్ ఆ తర్వాత నౌ వీ హ్యావ్ ఎల్ఈడి లైట్స్ ఇప్పుడు ఏంటంటే మీకు స్ట్రిప్ లాగా వస్తున్నాయి, పేపర్ లాగా వస్తున్నాయి, రకరకాలుగా. సో ఎవ్రీ టైమ్ ఎవ్రీ థింగ్ ఈజ్ చేంజింగ్ అట్ ఎ వెరీ ఫాస్ట్ పేస్ అండి. అంటే ముందు అడాప్ట్ చేసుకోవడం అన్నది మనకు చాలా లీజర్గా చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండి. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాజ్ ఆఫ్ ఈ టైంలో. ఏంటంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అట్ ద ఫాస్టర్ పేస్. ప్రతి సినిమా నేర్చుకోవాలి. సో దానికి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది మనకి. ఇప్పుడు ఇంటర్నెట్ ఒక అడ్వాంటేజ్ అండి. అంటే ఇంతకుముందు మనం తెలుసుకోవాలన్నా ఏదన్నా మ్యాగజైన్లోనో ఎవరినో వర్క్షాప్ అటెండ్ అయితే నాలెడ్జ్ వచ్చేదండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. సో మీకు నేర్చుకోవాలని ఉంటే డెఫినెట్లీ మీరు నేర్చుకోవచ్చండి. సో అప్పుడు ఆ తర్వాత ఎగ్జిబిషన్స్ అవి జరుగుతాయి. సో యూ కెన్ గో అండ్ ఫైండ్ దట్ ఎక్విప్మెంట్ ఇట్ ఈస్ దేర్ అని. సో ఇప్పుడు ఏంటంటే మీరు నేను ఎక్స్పర్ట్, నాకు ఇదంతా తెలుసు అని అనుకుంటే మీరు వెనకబడిపోతారండి. సో ఇంకా ఓకే నాకు ఇంకా తెలుసుకోవాలనుంది అని తెలుసుకుంటూ ఉంటే మీరు ముందుకు వెళ్తూ ఉంటారండి. ఏ వచ్చిన తర్వాత మీకు కొంచెం వర్క్ ఈజీ అయిందండి, లేదంటే అదొక పెద్ద హెడేక్ లాగా మారిందా? అంటే దట్స్ న్యూ టెక్నాలజీ అండి. అంటే స్టిల్ అంటే సినిమా షూటింగ్ వరకు ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ అండి. బట్ ప్రీ ప్రొడక్షన్లో ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండి. అండ్ ఇట్ ఈస్ నాకు తెలిసి ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ అ వెరీ ఫాస్ట్ పేస్. సో రేపు ఫ్యూచర్లో ఏమవుద్దో తెలియదు, అసలు షూటింగ్స్ కూడా చేస్తామో తెలియదు యాక్చువల్లీ. సో ఫ్యూచర్లో అవసరం లేకుండానే సినిమాలు అయిపోతుంటారు. ఆ కెమెరామనే కాదండి, ఎవరు అవసరం లేదండి. అంటే లైక్ మీరు ప్రాంప్ట్ రాయడం మీరు తెచ్చుకుంటే ఆ సినిమా తీసేయచ్చండి. అంటే మన ఏదో కన్నడలో ఒక సినిమా తీశారు యాక్చువల్లీ. సో ఇది డెమోక్రటైజేషన్ అయిపోతుందండి. అంటే లైక్ ఇంతకుముందు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ కావాలి, ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా ట్రెడిషనల్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో. నాకు తెలిసి ఆఫ్టర్ ఏఐ బికమ్ స్ట్రాంగర్ సడన్లీ దిస్ హోల్ థింగ్ విల్ బ్రేక్ అవే అండి. అంటే మీకు సినిమా తీయాలనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని ఏ ఊర్లో అయినా వెళ్ళి అక్కడ తీసుకొని మీరు యూట్యూబ్ లాంటి ప్లేస్లో రిలీజ్ చేసుకుంటే అది బాగా క్వాలిటీ ఉంటే దెన్ ఇట్ విల్ బీ లైక్ మళ్ళీ ఓటీటీలో థియేటర్లో రిలీజ్ చేసుకోవచ్చండి. సో I don't know how is it going to shape up. కానీ ఏంటంటే one thing I'm very sure is it will break away the democratization. అంటే ఇంతకుముందు ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఛానల్లో ఇక్కడికే వెళ్ళాలి అన్నది ఉండదండి. ఇంకా సో మీకు సినిమా తీయాలని నిజంగానే ఉంటే సో మీరు ఇంట్లో కూర్చొని ఏఐలో యూజ్ చేసుకొని సినిమా తీసుకోవచ్చండి. సో అది మీ ఫిల్మోగ్రఫీలో జూనియర్ అనే సినిమా ఎందుకు చేరింది? అంటే పెద్ద ప్రొడ్యూసరు
ఒక పెద్ద పొలిటీషియన్ ఇంట్లో నుంచి ఒక హీరో వస్తున్నాడు కాబట్టి పెద్ద టీం కావాలి కాబట్టి మీరు దాంట్లో పార్ట్ అయ్యారా, లేదంటే జూనియర్ అనే కథకి మీలాంటి టెక్నీషియన్ అవసరం ఎంతవరకు ఉంది? ఫస్ట్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత లైక్ సాయి గారు నన్ను పిలిచి ఇట్లా ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, లైక్ ఐ థింక్ మీరైతే బాగుంటుంది ఒకసారి వినండి అన్నారండి. సో ఐ మెట్ రాధాకృష్ణ డైరెక్టర్. సో ఈ నరేటెడ్ మీ స్క్రిప్ట్, ఐ రియల్లీ లైక్డ్ ఇట్ అండి. సో లైక్ అంటే సాయి గారు ఏంటంటే అలాంటి సినిమాకి నాలాంటి టెక్నీషియన్ ఉంటే డెఫినెట్గా బెటర్గా ఉంటుందని ఒక ఐడియాతోని అప్రోచ్ చేయారండి, విచ్ ఐ ఫెల్ట్ వాజ్ గుడ్ అండి. అంటే లైక్ యాజ్ అ సినిమాటోగ్రఫర్, సో అంటే నేను ఇది ఈ టైప్ సినిమాలే చేస్తాను, లేకుంటే ఇన్ని వందల కోట్లు ఉంటేనే చేస్తాను అని కాకుండా, సో ఏ కథకు మీరు మిమ్మల్ని నమ్ముతున్నారో ఆ కథ మీరు బాగా చేస్తే దట్ ఈస్ యువర్ డ్యూటీ. సో అలా లైక్ వెన్ సాయి గారు అప్రోచ్ మీ అండ్ రాధా టోల్డ్ మీ ద స్టోరీ, ఐ రియలీ లైక్డ్ ఇట్. దెన్ అప్పుడు కిరీటి కలిసాడు. సో వెన్ ఐ లైక్డ్ హిమ్, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్ అండ్ ఐ టోల్డ్ ఓకే లైక్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్ అని. ఇప్పుడు బాగా డబ్బున్న ఒక ఇంట్లో నుంచి ఒక కుర్రాడు వస్తుందంటే హీరో అయిపోవడం చాలా ఈజీ, డబ్బులు ఉన్నాయి కాబట్టి హీరో అయిపోయాడు అన్నది చాలా ఈజీగా మనం అనేస్తాం, చాలా ఈజీ. కిరీటిని చూసినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి ఈజ్ వెరీ హంబుల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ లిటిల్ షాక్ ఫస్ట్ టైం వెన్ యూ మీట్. అంటే ఈ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్, అంటే లైక్ ఐఎమ్ ఫ్రమ్ అంటే ఇంత గొప్ప ధనవంతుని ఫ్యామిలీ నుండి వస్తున్నాను నాకు యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది ఏమీ లేదండి. చాలా డౌన్ టు అర్త్ పర్సన్. అండ్ వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ హిమ్ ఈజ్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ యాజ్ అన్ యాక్టర్ అండి. అంటే లైక్ నేను చాలామంది కొత్త వాళ్ళతో కలుస్తుంటానండి. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ బాడీ పెంచేసి డాన్స్ నేర్చుకుంటే ఇంకా సినిమా హీరో అయిపోవచ్చు అన్న ఫీలింగ్లో ఉంటారండి చాలామంది. బట్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ కిరీట్ ఈజ్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. అంటే లైక్ అంటే డాన్స్ నేర్చుకున్నాడు, లైక్ యాక్టింగ్ నేర్చుకున్నాడు, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే ఫర్ ఎ న్యూ కమర్ ఇఫ్ ఏదన్నా కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకోవాలి. సో ఈ లెర్న్డ్ యాక్టింగ్ అండ్ ఈజ్ వెరీ గుడ్ అట్ యాక్షన్ సీక్వెన్సెస్. ఈజ్ ఆల్సో ఇంటూ పార్కో అండ్ అదర్ థింగ్. సో మార్షల్ ఆర్ట్స్ అది కూడా కొద్దిగా ఈ లెర్న్డ్ ఫైట్స్ కూడా. సో కావాల్సింది డాన్సు, ఫైటు, యాక్టింగ్ అన్నీ వచ్చాయి అండ్ అన్నీ బాగా నేర్చుకొని లైక్ ఈజ్ ఒక హార్డ్ వర్కింగ్ తత్వం ఉందండి. సో దట్స్ వాట్ రియలీ ఇంప్రెస్డ్ మీ. మీరు మిమ్మల్ని చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ డైరెక్షన్ చేస్తారు అనిపిస్తుండేది, కానీ ఎందుకు సార్ అది పోస్ట్పోన్ అవుతూ ఉంది? డైరెక్షన్ అన్నది ఇట్స్ స్టోరీ విచ్ వుడ్ ఇన్స్పైర్ యూ అండి. అంటే లైక్ ఏదో ఒక కథ దొరికింది నేను చేస్తాను అంటే అందరు ఎవరెవరు చేస్తారండి. బట్ ఫర్ మీ ఏంటంటే లైక్ యాజ్ అ సినిమాటోగ్రఫర్ ఐఎమ్ డూయింగ్ గ్రేట్ జాబ్స్, లైక్ పీపుల్ బిలీవ్ మీ ఇన్ దిస్. సో యాజ్ ఎ డైరెక్టర్ ఒక రెస్పాన్సిబిలిటీ అండి. లైక్ అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నేను డైరెక్టర్ అవ్వాలని కాకుండా లైక్ ఐ షుడ్ గెట్ ఒక మంచి కథ దొరకాలి, దానికి ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ దొరకాలి, లైక్ ఐ షుడ్ డూ జస్టిస్ టు ఇట్. సో అలాంటి సో మెనీ పారామీటర్స్ ఉండండి, అవన్నీ కుదిరేంత వరకు ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ డైయింగ్ టు బికమ్ అ డైరెక్టర్ అండి. ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అ సినిమాటోగ్రఫర్, బట్ మై డ్రీమ్ ఈస్ టు బికమ్ అ డైరెక్టర్. సో ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ సో మెనీ స్క్రిప్ట్స్. సో విచ్ ఎవర్ ఏదన్నా అన్నీ కుదిరినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. మీ కాంటెంపరీ సినిమాటోగ్రఫర్ వర్క్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఈ మధ్య మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వర్క్ ఏంటి? వన్ థింగ్ ఐ వాజ్ అంటే నేను లైక్ వెన్ ఐ సా కేజీఎఫ్ ఐ వాజ్ రియలీ షాక్డ్ అండి. అంటే డార్క్గా సినిమాటోగ్రఫీ చేయడం అన్నది ఇట్ ఈస్ లైక్ అంటే ఒక కమర్షియల్ సినిమాలో అంత డార్క్గా చేయడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ చాయిస్ అండి. అంటే కెమెరామెన్కి చేయాలని ఉంటుందండి, బట్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ అలాంటి వాళ్ళందరూ లేని సినిమా కనిపించట్లేదు, చీకటిగా ఉంటుంది అది అని అనుకుంటూ ఉంటారండి. సో వెన్ ఐ సా కేజీఎఫ్ ఐ వాజ్ రియలీ లైక్ షాక్డ్. అంటే లైక్ ఎంత డేరింగ్గా చేశాడన్న ఒక ఫీలింగ్ వచ్చిందండి. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్. దట్ వాజ్ వన్ ఫిల్మ్ అండ్ సడన్లీ ఇప్పుడు చూస్తే లైక్ ఇట్ చేంజ్డ్ సో మెనీ ఫిల్మ్స్ అండి. సో ఇప్పుడు లైక్ ముందు కమర్షియల్ సినిమా అంటే ఓన్లీ బ్రైట్గా ఉండేది. సో ఇప్పుడు లైక్ థ్యాంక్స్ టు ఫిల్మ్స్ లైక్ కేజీఎఫ్ that suddenly like now you can see like depth in the dark cinematography is and so that's one film I really was impressed. లోకేష్ కనకరాజు స్టాంప్ వేశారు బ్లాక్ వరల్డ్, ఆ క్యారెక్టరైజేషన్స్ అన్ని నల్లగా ఆయన మీద కూడా ఆ ముద్ర పడిపోయింది కదా సార్. కేజీఎఫ్ ఎడిటింగ్ విషయంలో కూడా సో
చాలా అంటే లైక్ very- యాజ్ అ డైరెక్టర్ వెన్ ప్రశాంత్ నీల్ గారు చేసినప్పుడు సో ఈ హ్యాస్ సమ్ అడ్వాంటేజెస్ సో విచ్ ఈస్ ట్రయింగ్ టు అంటే ఎప్పుడన్నా కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు అండి ఈ హ్యాస్ టు గెట్ అ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్ అండి సో ఆ విషయంలో ఈ హాజ్ రియలీ రీడిఫైన్డ్ సో మెనీ థింగ్స్ అండి ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానివ్వండి సో ఈజ్ లైక్ రియలీ బాట్ ఇన్ అ న్యూ ఎనర్జీ కంప్లీట్లీ న్యూ వే ఆఫ్ టెల్లింగ్ సినిమా సో దట్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్ అండి సో కొత్తలు వస్తూ ఉండాలి మంచి వర్క్ జరుగుతూ ఉండాలి సినిమా ఇండస్ట్రీ షుడ్ కీప్ గ్రోయింగ్ అండి కెరీర్ పరంగా చాలా హ్యాపీ ఫ్లోలో వెళ్ళిపోతుంది కెరీర్. చేతి నిండా సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, మీ వర్క్కి అప్రిషియేషన్ వస్తుంటుంది. కానీ పర్సనల్ లైఫ్లో ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ ఇంట్లో. అందులోంచి ఆ విషాదంలోంచి ఎలా బయటకు రాగలుగుతారు? అంటే లైక్ రూహి వాజ్ మై సపోర్ట్ సిస్టమ్ అండి. అండ్ లైక్ షీ వాజ్ లైక్ మై ఎవ్రీథింగ్. అంటే నేను ఈ వరకు ఏంటంటే లైక్ ఐ యూస్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ మై వర్క్, మిగతా అంత వరకు రూహియే చూసుకునేదండి. షీ వాజ్ లైక్ లిటర్లీ మై బ్యాక్ బోన్. సో పాసింగ్ అవే డెఫినెట్లీ ఒక ఇట్ ఈస్ అ వాయిడ్, అంటే అది ఐ డోంట్ నో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ లైఫ్ ఈజ్ టు కీప్ గోయింగ్ అండి. లైక్ అంటే యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. సో నాకేంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఐ వాజ్ లైక్ రియలీ, సో ఆ టైంలో ఐ టుక్ అప్ అన్ అదర్ ఫిల్మ్. సో ఆ వర్క్ చేసుకోవడంలో ఐఎమ్ ట్రయింగ్ టు స్లోలీ గెట్ ఓవర్ దట్ అండి. ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ ఓవర్ ఇట్ ఎనీ టైమ్. బట్ ఏంటంటే లైక్ సినిమాలు షూట్ చేస్తూ ఉంటే కొద్దిగా మై ఫోకస్ ఈజ్ షిఫ్టెడ్ అండి. సో సినిమా ఈజ్ మై షూటింగ్ చేస్తే నాకు కొద్దిగా అంటే ఒక థాట్ ప్రాసెస్ నుండి నెక్స్ట్ థాట్ ప్రాసెస్కి వెళ్ళే నాకు ఒక గ్యాప్ దొరుకుతుందండి. సో దట్ ఈస్ రియలీ హెల్పింగ్ మీ. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఆవిడకైనా టైం ఇవ్వలేకపోయినా లోటు ఏమైనా కనిపించింది సార్? ఇప్పుడు లేదండి, అలా 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 లేదండి. లైక్ షీ లైక్ అంటే లైక్ ఇట్ వాజ్ లైక్ దట్ అండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోయినా షీ యూస్ టు కమ్ ఆన్ టు లొకేషన్, స్పెండ్ టైమ్ విత్ మీ అండి. సో అలా ఎప్పుడు జరగలేదండి. సో లైక్ అదే చెప్తున్నాను కదండి, షీ వాజ్ ఎ బిగ్ సపోర్ట్ సిస్టమ్ టు మీ. సో ఎప్పుడు కూడా లైక్ అంటే నేను ఇప్పుడు నాకు ఏదైనా లేట్ అయిపోయిందండి షూటింగ్కి, సో షీ యూస్ టు మేక్ షూర్ దట్ షీ యూస్ టు కమ్ ఆన్ టు ద సెట్. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి లైక్ కలిసి ఉండేవాళ్ళమండి. సో అలా షీ వాజ్ రియలీ లైక్ బ్యాలెన్సింగ్, నాకంటే ఎక్కువ షీ వాజ్ బ్యాలెన్సింగ్ ద పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇన్ అ బెటర్ వే అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? స్వయంభూ ఒకటి చేస్తున్నారు. స్వయంభూ ఒకటి చేస్తున్నానండి. స్వయంభూ అది పీరియడ్ ఫిల్మ్ అండి. అంటే ఒక రాజుల కథ. సో కొన్ని ఒక 1000 సంవత్సరాల ముందు జరిగిన ఒక కథ అండి. సో విచ్ ఈస్ a fictional story based on some incidents which happened. So it's a complete period film and action oriented film అండి. మళ్ళీ దానికోసం కూడా నేర్చుకుని మళ్ళీ దాన్ని అప్లై చేయాలి మళ్ళీ, అందుకే కొత్త జానర్ మళ్ళీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అంటే బాహుబలి లాంటి జానర్ అండి. సో లైక్ ఇట్ వాజ్ లిటిల్ ఈజియర్ ఫర్ మీ ఇన్ ఆల్రెడీ ఒకటి చేశాను కాబట్టి. బట్ అగైన్ లైక్ కొత్త డైరెక్టర్లతో చేస్తూ ఉంటే అదొక ఛాలెంజ్ ఉంటుందండి. సో దట్ వాజ్ లైక్ ఈజ్ అ డెబ్యూ డైరెక్టర్ అండి. సో లైక్ సో వర్కింగ్ ఆన్ దిస్ ఇస్ ఆల్సో బిగ్ ఛాలెంజ్ ఇన్ దట్ వే. సో అంటే రాజమౌళితో వర్క్ చేస్తే ఒక ఛాలెంజ్ అండి, కొత్త డైరెక్టర్తో వర్క్ ఇంకో ఛాలెంజ్. సో లైక్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఛాలెంజెస్ అండి. సో హౌ యూ ఫేస్ ఇట్ అన్నది. సో లైక్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారన్న దాన్ని బట్టి మీ లైఫ్ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. కొత్త డైరెక్టర్తో వర్క్ చేయండి, రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయండి, మీరు కూడా తొందరగా ఒక డైరెక్టర్ అయిపోండి అని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. జూనియర్తో మళ్ళీ మీ మార్క్ కనపడాలని కోరుకుంటున్నాను. Yes. జూనియర్ ఏంటంటే లైక్ వాట్ అబౌట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అంటే లైక్ ఇట్ ఈస్ అంటే జనరలీ కొత్త హీరోలకి ఒక లాంచ్ సినిమా ఉంటుందండి, ఓన్లీ ఫైట్ డాన్స్ అలా కాకుండా. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కిరీటి పిక్డ్ అప్ ఫిల్మ్ విచ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇమోషన్స్ ఇన్ ఇట్. అంటే అతనికి యాక్టింగ్ చేసే స్కోప్, ఇట్స్ లైక్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ వేర్ యూ కెన్ షోకేస్ ఆల్ దిస్ టాలెంట్స్. సో ఇట్ ఈస్ అ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్ అండి. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ మీరు థియేటర్లో చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. సో ఇట్ ఈస్ లైక్ అంటే ఒక మీకు ఈ వాట్ ఎవర్ యూ లైక్ యాక్షన్ ఆర్ కామెడీ ఆర్ లైక్ ఫ్యామిలీ డ్రామా ఏదైనా కూడా ఈ సినిమా చూస్తే మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో వస్తారండి. సో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ 18th and please watch it in the theaters. Thank you sir. All the best. Thank you.